అందరికీ నమస్కారం అండి. ఈరోజు తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన మేధాశక్తిని శక్తివంతంగా తయారు చేసుకోవడం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మేధస్సు అంగడిలో దొరికే వస్తువు కాదు, డబ్బుతో కొనగలిగే వస్తువు కాదు. మేధాశక్తి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి మేధాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ జీవితంలో వెనుకబడిపోతారు. విజయులైన వారందరూ మేధాశక్తి కలిగిన వారు కాదు. వారి రంగాల్లో ఎందుకు విజయులయ్యారంటే మేధాశక్తి లేకపోయినా ఆలోచన శక్తి అధికంగా ఉండడం. దీనివల్ల వారు కష్టపడి శ్రమించి నిరంతరం అవలీలగా కృషి చేయడం ద్వారా విజయులయ్యారు. బాల్యంలో తెలివితేటలు బాగా ఉండి పాఠశాల క్లాసులో క్లాస్ ఫస్ట్, కళాశాల స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు సాధించిన వారు కూడా జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ విజయాన్ని చేరుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఎందుకని? మేధాశక్తికి మార్గదర్శకం వహించే ఆలోచన శక్తి కోరుకోవడం వల్ల. మేధాశక్తి అపరిమితమైన శక్తి కలిగిస్తుంది, కానీ మేధాశక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించినప్పుడే అది శక్తిగా మారుతుంది. మేధాశక్తి ఉన్న వారందరూ దీనిని శక్తివంతంగా వినియోగించుకోలేరు. ఎక్కువ మంది తమ మేధాశక్తిని వివిధ విషయాలు తెలుసుకోవడానికి, వివిధ విషయాలు జ్ఞాపకం ఉంచుకోవడానికి వినియోగిస్తున్నారు. ఎవరూ తమ తెలివితేటలని తక్కువ అంచనా వేయవద్దు. ఇతరుల తెలివితేటల్ని కూడా తక్కువగా భావించకూడదు. మీకున్న మేధాశక్తికి ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు అన్నది ప్రధానం. నేను ఏమి చెప్పలేను, నేనేమీ చెయ్యలేను అనే భావన నుండి బయటికి రండి. మీరు నచ్చిన పనిని, ఇష్టమైన పనిని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోండి. చరిత్రను సృష్టించేవారు చాలా తక్కువ, కానీ ఆ చరిత్రను చదువుతున్నవారు ఎక్కువ. వీరెప్పుడు చరిత్ర సృష్టించేవారుగా ఉండాలి. ఆ కోణంలో ప్రయత్నించండి. తమకేదో కలిసి రావాలని నిరంతరం ఎదురు చూస్తూ కానీ కృషి మాత్రం చేయాలనుకోరు. విఘ్నేశ్వరునికి పూజ చేసినంత మాత్రాన పుస్తకాలు చదవకుండా, పరీక్షలు రాయకుండా పాస్ అవ్వాలంటే కుదురుతుందా? మనిషి ప్రయత్నం మనిషి చేయాల్సిందే. పనులు చేయాల్సి వచ్చినప్పుడు సాకులు చెప్పేవారు విజయాలకు కొంత దూరంగానే నిలబడాల్సి వస్తుంది. చొచ్చుకుపోతూ అహర్నిశలు కష్టించి పనిచేస్తూ విజయం తనని వరిస్తుందని కోరుకునేవారు తప్పక విజయులవుతారు. చాలామంది చెప్తుంటారు, నేను పుట్టిన ప్రదేశం, పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఆర్థిక స్తోమత వేరు అంటూ ఉంటారు. నాకే గనుక అటువంటి సకల సౌకర్యాలు ఉంటే అంటూ ఉంటారు. శోధించి సాధించాలి తప్ప అవకాశాలు తలుపులు తట్టవు. నిత్య శోధనలో ప్రతి ఒక్కరూ విజయులవుతారు. ఏ పనినైనా చేయాలనుకునే సంకల్పం మొదటిగా మీకుండాలి. ఆ తర్వాత చేయగలననే నమ్మకం ఉండాలి. నమ్మకం కుదిరినప్పుడు తెలివిని ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటూ పోవాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఏది తనంతట తాను నీ దగ్గరికి రాదు. శోధించి సాధించాలి, అదియే ధీరుల గుణం అని అంటారు సినీ గేయ రచయిత. శోధన తర్వాతనే వజ్రాన్ని వెలికి తీయగలిగినట్లే అసాధ్యమైన దానిని సాధ్యం చేయడంలోనూ మేధస్సును ఉపయోగించాలి. బుద్ధిహీనులు కారు అందరూ. బుద్ధి సత్ప్రవర్తన వినియోగించుకుంటేనే బుద్ధిమంతులవుతారు. అర్థమైందా అండి? ఈరోజు తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టుగా అందరం బుద్ధిని ఉపయోగించి మనం మన జీవితాల్లో ఉండే కష్టాలని పోగొట్టుకుందాం.